వైఎస్ఆర్ కడప జిల్లా అనంతపురం, కర్నూలు, ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు చెందిన 33 డిపోలకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను సిద్ధం చేస్తుంది. సూపర్ 6 హామీల్లో భాగంగా ఆగస్టు 15 నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సర్కార్ పేర్కొంది. అయితే ఈ దిశగా బస్సులను వేగంగా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే విషయంపైన మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ముందు సూపర్ 6 పథకాల ద్వారా నేను అధికారంలో వస్తానే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారం రాగానే ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనము కడప జిల్లా జోన్ కార్యాలయంలో WMD సార్తో ఉన్నాం. మనం ఈ జోన్లో ఎన్ని బస్సులు రెడీ అయినాయి, ఆగస్టు 15 కల్లా ఎన్ని బస్సులు ప్రభుత్వానికి అందిస్తారు అనే విషయాన్ని మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. కడప జోన్ పరిధిలో 33 డిపోలు ఉన్నాయండి. 33 డిపోల పరిధిలో 250 బస్సులు ప్రత్యేకంగా ఈ బాడీ వర్క్స్ కానీ తర్వాత కన్వర్షన్ వర్క్స్ కానీ చేస్తూ ఉన్నాము. సూపర్ లగ్జరీ బస్సులు అరౌండ్ ఒక 67 చేస్తున్నాము. అల్ట్రా డీలక్స్ బస్సులని ఒక 16 చేస్తున్నాము. ఎక్స్ప్రెస్ బస్సులు ఇవన్నీ కలిపి ఒక 250 బస్సులు తయారు చేస్తున్నామండి. దాంట్లో మెయిన్గా ఏంటంటే మెకానికల్ కండిషన్గా బాగుండేట్టు ఫస్ట్ ప్రాధాన్యత. నెక్స్ట్ ఉన్న బస్సుల్ని కంపల్సరీ బాడీ రిఫర్బిషింగ్ అంటే బాడీని స్ట్రెంథెన్ చేయడము, నీట్గా పెయింటింగ్ అని చేయడము, తర్వాత ఫ్రంట్ డోర్ ఉండేటివి క్లోజ్ చేసి సెంటర్ డోర్ పెట్టుకోవడము, సెంటర్ డోర్ కూడా ఎక్కడానికి దిగడానికి అంటే ఇన్వే ఒకటి అవుట్వే ఒకటి పెట్టుకోవడము, ఫ్లోరు గ్రాబ్ రైల్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా అంటే ఒకవేళ ఎక్కువ ఆక్యుపెన్సీ ఉన్నా నిలబడాల్సి వచ్చినా కానీ ఎటువంటి స్లిప్పేజ్ కానీ ఏం లేకుండా చూడడానికి అన్ని చర్యలు తీసుకున్నామండి. సార్ ఇప్పుడు ఈ కడప జిల్లా జోన్ నుంచి ఎన్ని డిపోలకు మీరు బస్సులు అందిస్తున్నారంటారు? 33 డిపోలకి బస్సులు ఇక్కడి నుంచి చేస్తున్నాం బాడీ వర్క్. ఏ జిల్లాలకు సార్? ఎర్స్ట్వైల్ కడప, కర్నూలు, తర్వాత అనంతపూర్ 3 జిల్లాలు. ఆగస్టు 10 లోపల ఇక్కడ బస్సులు పూర్తి అవుతాయా? కంపల్సరీ ఆగస్ట్ 15 లోపల ఈ నెల ఆఖరికి పెట్టుకున్నాము టార్గెట్. ఆగస్ట్ 15 లోపల అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. డిస్పాచ్ కూడా అయిపోతాయి. ఈ జోన్ నుంచి 16 సూపర్ లగ్జరీ, 40 పల్లె వెలుగు బస్సులు రెడీ చేసి సిద్ధమవుతున్నాయి. మొత్తం ఆగస్టు 10 కల్లా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందిస్తున్నాము అని మనతో WMD తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూడొచ్చు బస్సులు అన్ని రంగులు సూపర్గా రెడీ అయ్యాయి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగానే ప్రభుత్వం అన్ని బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ప్రాధాన్యత కలిగించే విధంగానే ఈ బస్సులు సర్వసిద్ధం చేస్తున్నారు.